వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడిని ముట్టబెట్టేందుకు ఏకంగా ఇరాన్ రంగంలోకి దిగింది. శత్రువుల కన్నుగప్పడానికి ఏకంగా బిర్యానీలు మోసే క్యాటరింగ్ ట్రక్కులో ఆయనకు ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి తరలించారు. ప్రపంచాన్ని వణికించిన ఈ రియల్ లైఫ్ హాలీవుడ్ యాక్షన్ డ్రామా వెనుక అసలు ఏం జరిగింది? ఆ ఆసక్తికరమైన కథనం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమెరికా రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అత్యున్నత స్థాయి భద్రతా వైఫల్యాన్ని తలపించేలా ఇరాన్ నుంచి డొనాల్డ్ ట్రంప్నకు ఊహించని రీతిలో ప్రాణాపాయ హెచ్చరికలు జారీ అయ్యాయి. గూఢాచార వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమై అమలు చేసిన ఈ వ్యూహం ప్రపంచ దేశాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే అడగని ఇంటెలిజెన్సీ సమాచారం అనార్థాలకు దారితీస్తుందన్న నానుడిని నిజం చేస్తూ ఆనాడు వెలువడిన నివేదికలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. తుర్కియో రాజధాని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం సమయంలో ఈ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధ్యక్షుడిని కాపాడుకోవడానికి భద్రతా బలగాలు చేసిన కసరత్తు ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా సాగింది. ఇరాన్ చేసిన హంతక కుట్రను ఛేదించేందుకు అమెరికా అధికారులు ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా అమెరికా అధ్యక్షులు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అత్యంత విలాసవంతమైన ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్నే ఉపయోగిస్తారు. శత్రువుల కన్నుగప్పడం కోసం ఆ భారీ విమానాన్నే ఒక ఎరలా మార్చాలని సీక్రెట్ సర్వీస్ మాస్టర్ ప్లాన్ రచించింది. పడవ నడిపేవాడికి మెట్లెందుకు అన్నట్లుగా శత్రువుల దృష్టిని పూర్తిగా వేరే వైపుకు మళ్లించడానికి వారు ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రెస్ ను కొంతమంది సిబ్బందిని ఎక్కించి అది టేకాఫ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అందరూ ఆ పెద్ద విమానంలోనే ట్రంప్ ఉన్నారని భ్రమపడేలా పక్కా స్కెచ్ వేశారు. కానీ అసలు విషయం ఏంటంటే ట్రంప్ ఆ విమానంలో అసలు లేనే లేరు. ఇరాన్ టార్గెట్ చేసిన ఆ బడా లీడర్ను ఎంతో గోప్యంగా వేరే మార్గంలో సురక్షిత ప్రాంతానికి తరలించే బృహత్తర బాధ్యతను అధికారులు భుజాన వేసుకున్నారు. శత్రువుల గూఢాచారుల కళ్లుగప్పే క్రమంలో అమెరికా భద్రతా సిబ్బంది అత్యంత సాహసోపేతమైన మురుగుడును ప్రదర్శించింది. విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాలు మోసుకెళ్లే ఒక సాధారణ క్యాటరింగ్ ట్రక్కును ట్రంప్ తరలింపు కోసం ఉపయోగించారు. ఉప్పు ఉన్నంత వరకు రుచి, భయం ఉన్నంత వరకు బ్రతుకు అన్న నానుడికి తగ్గట్టుగా ఆనాడు ఆ ట్రక్కు ప్రయాణం సాగింది. ప్రపంచ అత్యున్నత నేతను ఒక తినుబండారాల వాహనంలో దొంగచాటుగా తరలించడం సెక్యూరిటీ చరిత్రలోని ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. ఇరాన్ వేగులు ఎయిర్ ఫోర్స్ 1 వైపు ఆశగా చూస్తూ ఉంటే ట్రంప్ మాత్రం కింద నుంచి అత్యంత నిశ్శబ్దంగా జారుకున్నారు. ఆ క్యాటరింగ్ ట్రక్కు సహాయంతో నేరుగా ఒక చిన్న C-32A మిలిటరీ విమానం వద్దకు ఆయన్ను సురక్షితంగా చేర్చారు. చిన్న సైజు మిలిటరీ విమానం బ్రిటన్ వైపు పయనమైన ట్రంప్ ప్రాణాలను కాపాడుకోవడంలో ఈ నాటకీయ పరిణామాలు కీలకంగా మారాయి. ఉన్న ఊరు కాకపోతే పడిన ఊరు అన్నట్లుగా ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతం నుంచి హుటాహుటిన వేరే దేశానికి ఆయన గాల్లోకి లేచారు. ఇరాన్ హంతకులు ఆకాశం కేసి చూస్తూ కాలం గడుపుతుంటే అమెరికా భద్రతా విభాగం నేల మీదే ఆడిన ఈ తెలివైన నాటకం అద్భుతంగా పండగ చేసుకుంది. శత్రువులకు పెద్ద బిస్కెట్ వేసి ఎయిర్ ఫోర్స్ 1ను కేవలం ఒక డమ్మీలా వాడుకున్న ఈ ఆపరేషన్ అందరి ప్రశంసలు అందుకుంది. అధికారికంగా ఈ ముప్పు ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే సీక్రెట్ సర్వీస్ చూపిన అతి జాగ్రత్త మాత్రం పూర్తిగా సఫలమైంది. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తి భద్రతా కోణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది దశాబ్దాల అమెరికా ఇరాన్ వైరాన్ని కళ్లకు కట్టింది. తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళుతో చూసే వారికి కళ్ళే సాక్ష్యం అన్న రీతిలో ఇరు దేశాల మధ్య ఉన్న పగలు, ప్రతీకారాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గతంలో జరిగిన ఎన్నో సైనిక దాడులు, అగ్రరాజ్యం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇరాన్ నాయకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. ట్రంప్ పాలనా కాలంలో ఇరాన్పై అమలు చేసిన విధి విధానాలు ఈ రకమైన తీవ్ర పరిణామాలకు నేరుగా దారితీశాయని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ దేశమైనా సరే తమ నాయకుల భద్రత విషయంలో ఎంతటి సాహసానికైనా వెనుకాడరని ఈ ఘటన నిరూపించింది. సకాలంలో అందించిన గూఢాచార సమాచారమే ఈ పెద్ద ప్రమాదం నుంచి అమెరికాను గట్టెక్కించింది
సృష్టించిందని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడి భద్రత చుట్టూ వాలిన ఈ అసాధారణ ఉదాంతం భవిష్యత్తు రాజకీయాల్లో సరికొత్త చర్చలకు తెరలేపింది. ఇరాన్ వైఖరి, అమెరికా ప్రతివ్యూహాలు అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గూఢచార వర్గాల అప్రమత్తత ఎంతటి ప్రాణాలనైనా కాపాడగలదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచనలు కలిస్తే ఎలాంటి పెను ప్రమాదాన్ని అయినా సులభంగా ఎదుర్కొనవచ్చు. ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి అనూహ్య పరిణామాలకు దారితీయడం ఆందోళన కలిగించే విషయమే. ఏదేమైనప్పటికీ ఈ హైడ్రామా ఆపరేషన్ రాజకీయ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. అంతర్జాతీయ వేదికలపై అగ్రరాజ్యాల మధ్య నడుస్తున్న ఈ ప్రచండ యుద్ధం భద్రతా వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతోంది. నాయకుల ప్రాణాలను రక్షించుకోవడానికి భద్రతా బలగాలు అనుసరిస్తున్న సరికొత్త పద్ధతులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శత్రువుల కళ్లుగప్పే ఈ వినూత్న ప్రయాణాల వెనుక ఉన్న వ్యూహాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఇంటెలిజెన్స్ వర్గాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఉదాంతం హెచ్చరిస్తుంది. అధ్యక్ష స్థాయి వ్యక్తులకు భద్రత కల్పించడం ఎంత కష్టమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. అపాయం వస్తే ఉపాయం తోడుంటుంది అన్నట్లుగా సంక్షోభ సమయంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలే ప్రాణాలను కాపాడాయి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు అంతర్జాతీయ స్థాయిలో కఠినమైన నిబంధనలు అవసరం. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మానవ తప్పిదాలు, కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సంచలన ఘటన ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త చర్చలకు తెరతీసింది. రానున్న రోజుల్లో అమెరికా అనుసరించబోయే విదేశీ విధానాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను ఏ దిశగా నడిపిస్తాయో వేచి చూడాలి.